అందరికీ నమస్కారం అండి. ప్రియమైన విద్యార్థులకు మరియు టెట్ అండ్ డిఎస్సి 2026 పరీక్ష రాసే అభ్యర్థులందరికీ మరి పాఠ్యాంశం చాలా ముఖ్యంగా ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 10వ తరగతి తెలుగులోని 11వ పాఠము భిక్ష. మరి ఈ భిక్ష పాఠ్యాంశంలో ఉన్నటువంటి కవి శ్రీనాథుడు. మరి ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంది కదా. మరి ఇక్కడ చూడండి, ఒక పద్యం ఇవ్వడం జరిగింది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, ధన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తత్యము సుమతి అని ఇక్కడ పద్యం ఇవ్వడం జరిగింది. మరి కవి పరిచయం చూసుకున్నట్లయితే ఇక్కడ ఊహాచిత్రము, శ్రీనాథుని యొక్క ఊహాచిత్రము కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి, విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదన పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందడం జరిగింది. మరి కవి పరిచయం చూసారు కదా, శ్రీనాథుని యొక్క కవి పరిచయం. మరి అందులో ఉన్నటువంటి పద్యాలు చూసినట్లయితే తేటగితి పద్యము. నెట్టుకొని కాయ బీరెండ పట్ట పగలు, తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా, గాసికా విప్రగృహ వాటికలను నర్చు నకిల విద్యా గురుండు భిక్షాటనంబు. మరొకసారి చూడండి. నెట్టుకొని కాయ బీరెండ పట్ట పగలు, తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా, గాసికా విప్రగృహ వాటికలను నర్చు నకిల విద్యా గురుండు భిక్షాటనంబు. సమస్త విద్యలకు గురుడైన వ్యాస మహర్షి శిష్యులతో కూడి పట్ట పగలు మండు టెండలతో మరి కాశీ నగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు. ఎవరంట? సమస్త విద్యలకు గురుడైన వ్యాస మహర్షి శిష్యులతో కూడి పట్ట పగలు మండు టెండలలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు. రెండవ పద్యము చూసినట్లయితే తేటగీతి. వండుచున్నారమను నొక్క వనజనేత్ర, తిరిగి రమ్మను నొక్కలేదీగబోడి, దేవకార్యంబు నేడను దెరవయోర్తు, ద్వాహా కవాటంబు దెరవదు వనితయుకతే. మరొకసారి చూడండి. వండుచున్నారమను నొక్క వనజనేత్ర, తిరిగి రమ్మను నొక్కలేదీగబోడి, దేవకార్యంబు నేడను దెరవయోర్తు, ద్వాహ కవాటంబు దెరవదు వనితయుకతే. అంటే ఒక ఇల్లాలు ఏమంటున్నది? వండుచున్నార మననొక్క వనజనేత్ర. ఒక ఇల్లాలు ఏమంటున్నది అంటే, నేను ఇప్పుడే వండుతున్నాను అని ఒక ఇల్లాలు అంటున్నది. మరొక స్త్రీ ఏమన్నది? మళ్ళీ రండి అన్నది. ఇంకొక ఆమె ఏమన్నది అని అంటే, ఈరోజు దేవకార్యం అంటే నేను వ్రతం చేస్తున్నాను అని చెబుతుంది. వేరొక ఆమె అసలు తలుపులే తెరవడం లేదు అని చెప్తుంది అని ఈ విధంగా వ్యాస మహర్షి గారు మరి భిక్షాటన చేసినప్పుడు అతడు అనుభవించినటువంటి మరి అతని యొక్క బాధ, భిక్షాటన కొరకు చేసినప్పుడు. సీసపద్యం చూసినట్లయితే ముంగిట గోమయంబున గోముఖము తీర్చి, కడలు 4గా మృగ్గు కర్ర వెట్టి, యతిది నచ్చో నిల్చి యర్ఘ్యపాద్యములిచ్చి, పుష్పగంధముల భూజసేసి, ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్యభికరించి, ఫలపాయస పూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమా. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి, కడలు 4గా మృగ్గు కర్ర పెట్టి, యతిది నచ్చో నిలిపి యర్ఘ్యపాద్యములిచ్చి, పుష్పగంధముల భూజసేసి,
ప్రక్షాళితమైన పసిడి చట్టవమున నన్నమ్ము మీద నెయ్యభిగరించి ఫలపాయసాపూప బహుపదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు శ్రీనాథుడు, అది సమస్త విద్యలకు గురుడైన వ్యాస మహర్షి భిక్షాటన చేసినప్పుడు ఇక్కడ అతని యొక్క బాధ ఇక్కడ వెళ్ళిపుచ్చుకోవడం జరుగుతుంది. కాశీనగరంలోని మరి గృహిణులు అన్నపూర్ణ భవానికి చెందినటువంటి ప్రియమైన చెలులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చిన వారికి వాకిట్లోనే ఆవు పేడతోటి మరి చక్కగా నాలుగంచులు కలిసేటట్లుగా ముగ్గు కర్ర పెట్టి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిల్చుండబెట్టి, అంటే ఇక్కడ అతిథి నచ్చో నిలిచి ఎర్గపాద్యములిచ్చే అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్ళకు చేతులకు నీళ్ళిచ్చి పువ్వులతో, పుష్పగంధములను ఉన్నాయి కదా, పువ్వులతో గంధముతో వారిని అర్పించి శుభ్రంగా కడిగినటువంటి బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి అభిగరించి అంటే వేసి, అన్నం మీద నెయ్యిని వేసి ఫలపాయసాపూప అన్నం మీద నెయ్యి వేసి ఏం చేశారు, పండ్లు అంటే బహు పదార్థములతోటి, అంటే పండ్లు పరమాన్నం పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టి పడుతుండగా కంకణాలు గాజులు పరస్పరము వరుసుకుంటుండగా తమ అందమైన చేతులతో భిక్ష సమర్పిస్తారు అని మరి సమస్త విద్యలకు గురుడైనటువంటి వ్యాస మహర్షి మరి భిక్షాటన చేస్తున్నప్పుడు, తన శిష్యులతో భిక్షాటన చేస్తున్నప్పుడు జరిగినటువంటి మరి తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ తెలియచేయడం జరిగింది. మరియు విద్యార్థులు, ఈ పద్యము మీకు అర్థమైనట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి సమస్త విద్యలకు గురుడైన వ్యాస మహర్షి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.